మహబూబాబాద్ జిల్లాలో వేప చెట్లకు సోకిన తెగుళ్లు ప్రకృతి ప్రేమికులను భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉగాది పండుగ వేళ పచ్చని చిగుళ్లతో ఉండాల్సిన వేప చెట్లు వైరస్ కారణంగా ఎండిపోతున్నాయి. దీనిని ఏదో కీడు సంకేతంగా భావిస్తున్న ప్రజలు వేప పువ్వు లేకుండా ఉగాది పచ్చడి ఎలాగని ఆందోళన చెందుతున్నారు. అయితే వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా తులసి లేదా కరివేపాకులను ఉపయోగించి పచ్చడి తయారు చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. సాగర శాస్త్రి మానుకోట పట్టణంలోని శ్రీ శివపంచాదన భారతి లావణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయ ప్రధాన అర్చకుడిగా మరియు గ్రామ పురోహితుడిగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ 19వ తారీఖు నాడు గురువారం రోజున పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, పరాభవనామ సంవత్సరంలో ఉగాది రోజున ఉగాది పచ్చడి మనం షడ్రుచులతో కూడా పచ్చడి చేసుకుంటాము. ఆ యొక్క పచ్చడి చేసుకోవడానికి ఈ సంవత్సరం వేప చెట్టుకు వేపపోత లభించిన కారణంగా దానికి బదులుగా తులసి దళాలు కానీ కరివేపాకు కానీ వేపాకు కానీ కలిపి బెల్లము, చింతపండు, మామిడికాయలు, మిరియాల పొడి, ఉప్పు, అలాగే సుగంధ ద్రవ్యాలు ఇలాచి ఇలాంటి ద్రవ్యాలను కూడా కలిపేసేసి స్వామివారికి భగవంతుడికి నివేదన చేసుకుని అది తీర్థప్రసాదాల కింద స్వీకరించినట్లయితే కష్ట సుఖాలు అన్నీ కూడా మనం సమాన బాధ్యతతో స్వీకరిస్తూ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, సుఖం వచ్చినప్పుడు అందరితో సంతోషాన్ని పంచుకుంటూ సంవత్సరాంతం కూడా 365 కూడా సుఖ సంతోషాలతోటి కలిమిలేములు కూడా అన్నింటినీ సమానంగా భరించి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పనేసి, అలాగే గురువారం రోజు ఈ సంవత్సరం ఉగాది వచ్చింది కాబట్టి ఆ బృహస్పతి అధిపతి గురువు కాబట్టి గురువు యొక్క గనక ఆయుష్ తేజస్సు మనకు గనక ఉన్నట్లయితే ఎలాంటి కార్యక్రమాలైనా మనం సాధించే శక్తి మనకు లభిస్తుంది. కాబట్టి బృహస్పతి వారం అంటే గురువారం రోజున చక్కగా అందరూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతోటి షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోక కళ్యాణమస్తు. పేరు